ఓం జయ జగన్నాథా ఓం జయ శ్రీ ప్రియనాథా సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే విజయము చేకూర్చు. ఓం హర హర మహదేవా ఓం జయ జగన్నాథా ఓం జయ శ్రీ ప్రియనాథా సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే విజయము చేకూర్చు. ఓం హర హర మహదేవా వేయి పేర్లతో పిలిచిన వినిపించుటలేదా స్వామి వినిపించుటలేదా తల్లివి తండ్రివి నీవే తల్లివి తండ్రివి నీవే శరణంటిమి దేవా. ఓం హర హర మహదేవా ఓం జయ జగన్నాథా ఓం జయ శ్రీ ప్రియనాథా సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే విజయము చేకూర్చు. ఓం హర హర మహదేవా భక్తితో పూజలు చేసే శక్తినో సగుదేవా మాకు శక్తినో సగుదేవా భవబంధాలలో చిక్కితి భవబంధాలలో చిక్కితి తీరము చేర్చుమయా. ఓం హర హర మహదేవా ఓం జయ జగన్నాథా ఓం జయ శ్రీ ప్రియనాథా సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే విజయము చేకూర్చు. ఓం హర హర మహదేవా మిథ్యామాయలలో బడి సత్యము మరిచాము స్వామి సత్యము మరిచాము నిత్యము నీ పద సేవలో నిత్యము నీ పద సేవలో నిలిపితి నామదిని. ఓం హర హర మహదేవా ఓం జయ జగన్నాథా ఓం జయ శ్రీ ప్రియనాథా సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే విజయము చేకూర్చు. ఓం హర హర మహదేవా ఆహారములతో నిన్నే ఆరాధించెదము స్వామి ఆరాధించెదము ఇహ పరములలో శ్రీహరి ఇహ పరములలో శ్రీహరి ఎన్నడు మరువమయ్యా. ఓం హర హర మహదేవా
జయ జగన్నాథ ఓం జయ శ్రీ ప్రియనాథ సత్యనారాయణ వ్రతమి సత్యనారాయణ వ్రతమి విజయము చేకూర్చు ఓం హర హర మహదేవా. దీపాలు ఎలా చేస్తారో చూసే ముందు వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈ పిండి దీపాలను కార్తీక మాసంలో పర్వదినాలలో, వ్రతాలలో, వెంకటేశ్వర స్వామికి శనివారము, అలాగే ఇంట్లో జరుపుకున్న స్పెషల్ పూజలకు కూడా ఈ పిండి దీపాలను పెడతారు. ఈ పిండి దీపాలను గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ చేస్తారు. ఈ పిండి దీపాలు పెట్టడం వలన సకల దోషాలు పోతాయని మన పురాణాలలో చెప్పారు. ఇప్పుడు మనం పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం గోధుమ పిండితో చేసే పిండి దీపాలను చూద్దాము. ఇప్పుడు మనం బౌల్లో గోధుమ పిండిని తీసుకొని అందులో కాస్త చక్కెర, నెయ్యి, వేసుకొని అలాగే కొన్ని పాలు కూడా వేస్తాను. వేసి అందులో చాలా బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఖాళీ గోధుమ పిండి ఎప్పుడు తడపకూడదు. ఇలా చాలా బాగా మిక్స్ చేశాక ఇలా అవుతుంది. కాసేపు మూత పెట్టి అందులో నుంచి కాస్త కాస్త పిండి తీసుకొని చేయాలి. ఇప్పుడు ఈ కాస్త పిండిలో ఎన్ని దీపాలు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. కొంచెం పిండి గోధుమ పిండి తీసుకొని పొడి పిండి చల్లుతూ ఇలా పీటపై చేస్తూ ఈ చిన్న పిండిలో ఎన్ని ప్రమిదలు అవుతాయో మీరే చూడండి. పిండి జ్యోతులు అలా పిండిని చపాతీలాగా చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న చిన్న బౌల్, ఏదైనా చిన్న గిన్నె లేదా మీరు వాటర్ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా క్యాప్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేయండి. చూడండి, చపాతీ పైన దాన్ని బోర్లించి కాస్త ప్రెస్ చేయాలి. అందులో ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ చిన్న బౌల్కి బదులు మీరు ఏదైనా వాటర్ క్యాప్ కానీ లేకుంటే గంధం డబ్బా పైన క్యాప్ వస్తుంది, ఆ గంధం డబ్బా పై క్యాప్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. ఈ రౌండ్స్ ఒక్కొక్కటి మెల్లిగా పక్కన పెట్టుకొని ఎక్స్ట్రా పీసెస్ అంతా తీసేయాలి. దాన్ని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ రౌండ్స్ని నేను చూపించిన విధంగా చేయండి. చూడండి, ఒక్కొక్కటి తీసుకొని మధ్యలో బొటన వేలు పెట్టి 2 వేళ్ళతో ప్రెస్ చేస్తున్నాను. అట్లా 5 చేయండి. చూడండి పిండి జ్యోతులు ఎంత బాగా వస్తున్నాయో. ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ అలా ప్రెస్ చేయడమే. చాలా సింపుల్. చిన్న పిండి ముద్దలో చాలా ప్రమిదలు అవుతాయి. ఈ పిండి జ్యోతులను ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయండి. అలాగే మనకు తక్కువ పిండిలో ఎక్కువ పిండి జ్యోతులను కూడా చేయొచ్చు అన్నట్టు. చూడండి, చాలా నెమ్మదిగా ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి తీస్తూ ఇలా చేసుకోండి.
ఈ పిండి జ్యోతులను 3 రకాలుగా చేయొచ్చండి. మిగతా 2 రకాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో చూడండి. చూడండి, ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ అలా పెట్టుకోవాలి. ప్లేట్కి ఆయిల్ రాయడం వలన ఆ జ్యోతులు అనేటివి ఈజీగా తీయవచ్చు. చాలా చాలా త్వరగా అవుతాయండి. చూసారా? కాస్త జూమ్గా చూపిస్తాను చూడండి. మధ్యలో బొటనవేలు పెట్టి నెమ్మదిగా పిండిని ప్రెస్ చేయడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11. చూడండి, అది పక్కన పెట్టి మిగతా పిండిని మళ్ళీ నీట్గా చేసుకొని మళ్ళీ కోళ్ళతో చపాతీలాగా చేసి ఇంతవరకు వస్తే అంతవరకు చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. అందులో ఇంతవరకు జ్యోతులు వస్తాయో అంతవరకు మళ్ళీ ఆ బౌల్తో ప్రెస్ చేయండి. చూసారా? మళ్ళీ నీట్గా తీసి ఒక్కొక్కటి రౌండ్ని నీట్గా తీసి ఎక్స్ట్రా పీస్ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంతకుముందు మాదిరిగా చేయడమే. అంతే, సింపుల్. ఈ పిండి దీపాలను వెలిగించడం వలన సకల దోషాలు పోతాయని మన పెద్దలు చెప్పారు. అలాగే పురాణాలలో కూడా చెప్పారు. చూడండి, ఇక్కడ కట్ అయిన దాన్ని కూడా దగ్గరికి జూమ్గా చేసి చూపిస్తున్నాను. అలా ప్రెస్ చేసుకుంటే అది నీట్గా కనిపిస్తుందండి. ఇలా చేసిన తర్వాత మిగతా ఎక్స్ట్రా పిండిని కూడా మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చపాతీలా చేసుకొని ప్రెస్ చేయడమే అండి. ఆ బౌల్ తోటి ప్రెస్ చేయడమే. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఇందులో మూడు వచ్చాయి జ్యోతులు. మళ్ళీ ఎక్స్ట్రా పీస్ తీసుకొని మళ్ళీ ఈ మూడింటిని జ్యోతులుగా చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని కూడా నీట్గా చేసుకొని దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక జ్యోతి చేయొచ్చండి. చూడండి, చూడండి. అన్నీ ప్లేట్లో పెట్టుకొని నీట్గా పెట్టేసుకుంటే సరిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.